వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. రాష్ట్రంలో టీడీపీ కూటమి పాలన ఎమర్జెన్సీని తలపిస్తుందని పోలీస్ యాక్ట్ 30 పేరుతో అడ్డగోలు ఆంక్షలు విధిస్తున్నారని మాజీ మంత్రి సాకే శైలజనాథ్ ఆక్షేపించారు. మాజీ సీఎం జగన్ పర్యటనలపై తీవ్రంగా భయపడుతున్న ప్రభుత్వం ఎలాగైనా ఆయనను నివారించాలని కుట్ర చేస్తుందన్నారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ నిన్న తాను సింగనమల పర్యటనకు వెళ్తుంటే పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉందని, అనుమతులు లేవని పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. రెగ్యులేషన్ అమలు చేయడానికి ప్రయోగించే పోలీస్ యాక్ట్ 30ను ప్రతిపక్ష నాయకుల పర్యటనలపై నిషేధాజ్ఞలు అమలు చేయడానికి వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి గారిని కొన్ని పనులు రమ్మన్నారు. రేపు అశేషమైన జనాలు వస్తారు, వాళ్ళని ఎవరు పిలవరు. వాళ్ళే అక్కడ నాయకుని పైన ప్రేమ కొద్దీ లేక ఈ కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత కొద్దీ కొన్ని వేల మంది జనాలు వస్తారు. వాళ్ళు నియంత్రించుకోవాల్సింది మీరు కదా, పద్ధతి ప్రకారం పెట్టుకోవాల్సింది మీరు కదా, వచ్చే వాళ్ళకి బాగా వహించాల్సింది మీరు. అది ఎంత అన్యాయం మీరు అంటే జగన్మోహన్ రెడ్డి గారి బండ్లు కంట్రోల్ చేసి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మనుషులను కంట్రోల్ చేసి ఏమైనా సాధిద్దాం అనుకుంటున్నారా? వదిలి మీకు చాలా భయాన్ని క్రియేట్ చేసినట్లుంది. వచ్చే కాలం అంతా అప్రహతిఘాతంగా జగన్మోహన్ రెడ్డి యొక్క పురోగమనమే ఉంటుంది తప్ప మీరు ఎన్ని అడ్డంకులు కల్పించినా సరే ఆఖరికి ప్రజలు దాన్ని ఒప్పుకోని విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఇప్పటికిప్పుడు స్టోలీలో చూస్తూ ఉన్నా, అబ్బాయి పేరు ఏదో రాసేవాడు దీంట్లో, మదనట, కానిస్టేబుల్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆ అబ్బాయి డీజీపీకి ఉత్తరం రాశాడు, అయ్యా వీళ్ళను నన్ను ఏది హింసిస్తున్నారు, భయపడిస్తున్నారు, కొడతా ఉన్నారు, తప్పుడు స్టేట్మెంట్ ఇమ్మంటా ఉన్నారు, నేను నాకు ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు, నేను ఆ మీటింగ్కి పోలేనయ్యా అని ఆయన లెటర్ రాశాడు. అంతకుముందు ఇంకా గిరి అనే అబ్బాయిని కూడా ఇదే విధంగా స్టేట్మెంట్లు ఇప్పించుకున్నారట అని ఏదో కేసు మీద నేను సగమే చూశాను. అంటే ఏం జరుగుతూ ఉంది? డీజీపీ గారు ఎట్లాగైతే ఆఖరికి అన్ని రంగాల్లో ప్రమాణం భారత రాజ్యాంగం మీద, మనస్సాక్షి మీద, దేవుని మీద ప్రమాణం చేస్తామో ఆ ప్రమాణం చేసే మనం అందరూ కొనసాగుతూ ఉన్నాం. 30 యాక్ట్ అమలు అవుతుందంటే మాకు తెలియాలి. పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉందంటే మాకు తెలవాలి. ప్రజలకు, మాకని కాదు, ప్రజలకు తెలవాలి. దానికి సంబంధించిన టీవీలో చెప్తారా, పేపర్లో చెప్తారా, లేకపోతే టామ్ వేయిస్తారా, లేక ఇంటింటికి పోయి చెప్పిస్తారా, అది మీ ఇష్టం. హక్కుల తరఫున భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం, ఈ పుస్తకంలో ఉన్న దాని స్పిరిట్ని కాపాడుకోవడం కోసం మా ప్రయత్నం ఇది. ఎక్కడ లేని అధికారాన్ని ఉపయోగించే ప్రయత్నం ఎవరికైనా నష్టం కలగజేస్తుంది, సమాజానికి నష్టం కలగజేస్తుంది. నాకు సమావేశమయ్యే హక్కు కలిగి ఉన్నా నేను. దేశానికి నష్టం చేసేదో లేకపోతే మిగతా అంశాలు ఉంటే మాత్రమే మీరు మాట్లాడడానికి వీలుంటుంది తప్ప మిగతా అంశాల్లో కాదన్న సంగతి స్పష్టంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అనేక అంశాల్లో ఈ మధ్య గమనిస్తూ ఉన్నాం. అసలు నిరసనలకి పర్మిషన్ ఏందో నాకు ఇప్పటికీ అర్థమై సావదు. ఈ ప్రభుత్వం పట్లనో, ఇంకో సంఘటన పట్లనో, ఒక అంశం పట్ల ప్రజలకు వ్యతిరేకంగాను, ప్రజలకు కష్టంగానూ ఉంది, ఆ విషయం తెలియజెప్పాలనుకుంటే తెలియజెప్పేవాడి పర్మిషన్ కావాలా? ఎవరికి తెలియజెప్పాలో వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళకి తెలియజెప్పాలా? నాకు అర్థం కాదు. హెచ్ఎల్సీ లైనింగ్ తొందరగా జరగాలి అంటే హెచ్ఎల్సీ అధికారుల పర్మిషన్ తీసుకొని వాళ్ళ దగ్గర పోయి అయ్యా మీరు మాకు పని చేయమని అడగాల? జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అమ్మఒడిని తల్లికి వందనంగా మార్చి సరిగ్గా అమలు చేయలేకపోతే దాని నుంచి మాట్లాడాల్సి వస్తే ఆఖరికి ఆయన అడిగి పర్మిషన్ తీసుకుని మాట్లాడాలనా? ఏదో ముట్టడో లేకపోతే దిగ్బంధనమో ఇటువంటి రాస్తా రోకోలో ఇటువంటివి ప్లాన్ చేస్తే మీరు ప్రజలకు ఇబ్బంది, సమాజానికి ఇబ్బంది కాబట్టి మాట్లాడని చెప్పచ్చు. కానీ శాంతియుతంగా ఒక పేపర్ ఇచ్చొస్తామంటే కూడా మీ యొక్క పరిమితులు కావాలి. మా పుస్తకాన్ని మేము ఓపెన్ చేసుకుంటామంటే కూడా పుస్తకావిష్కరణకు కూడా టైం కావాల్సి వస్తే ఇంక నేను అసలు ఐ కెనాట్ సే దట్. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్ ద పీపుల్, don't be angry. Try to understand the fundamental rights of the Indian Constitution is violated or in the process of violation every day in the state. Their fundamental rights, the right to expression, right to speak, right to assemble, the right to show their protest, all are the fundamental rights. So once again I am requesting all the people, please మీరే మాట్లాడుకోండి. భారత రాజ్యాంగానికి అంతిమ నిర్ణేతలు ప్రజలే. ఆ బుక్లో ఈ బుక్ని ఎవరు రాసి పంపలే. ఈ పుస్తకాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ దీన్ని తయారు చేస్తే, వాళ్ళ గుంపు తయారు చేస్తే భారత ప్రజల తరఫున పార్లమెంట్ దీన్ని ఆమోదిస్తే అమల్లో ఉంది ఇది. కాబట్టి దయచేసి ప్రాథమిక హక్కుల్ని భంగం చేయొద్దని, పోలీస్ యాక్ట్ అనే ఒక బూచిని చూపించి అక్కడ ఏముంది ఎవరికి అర్థం కాదు. అక్కడ అదొక బ్రహ్మ పదార్థం. ఆ బ్రహ్మ పదార్థాన్ని చూపించి ప్రజల్ని తమకున్న అనేకమైన హక్కుల్ని కోల్పోయే దాని కోసం మీరు కారణం కావద్దని నేను కోరుకుంటా ఉన్నాను. ఇక్కడ లిఖిత పూర్వకమైన రాజ్యాంగం ఉంది, ఇక్కడ రిటర్న్ కాన్స్టిట్యూషన్. ఇది ఎవరికి వాళ్ళు మాట్లాడుకోవడానికి లేదు. ఇక్కడ రిటర్న్ కాన్స్టిట్యూషన్, లిఖిత పూర్వకమైన రాజ్యాంగాన్ని కలిగి ఉన్న దేశం, సమాజం ఇది. అన్ని న్యాయబద్ధమైన, శాంతియుతమైన కార్యక్రమాలకు ఇప్పటి నుంచైనా మీరు
అన్ని ఏర్పాట్లు చేయమని సవినయంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. కండలేరు ప్రధాన నీటి పైప్లైన్ లీకేజీ మరమ్మతుల కారణంగా గూడూరు పట్టణంలో గురువారం నీళ్లు రావని, ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు కోరారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పట్టణానికి నీటి సరఫరా జరిగే కండలేరు ప్రధాన పైప్లైన్ లీకేజీ మరమ్మతుల కారణంగా గురువారం పట్టణంలో నీళ్లు రావని, శుక్రవారం యథావిధిగా సరఫరా ఉంటుందన్నారు. ప్రజలు ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ముఖ్యమైన విషయం ఏంటంటే కడలేరు నుంచి వచ్చేటువంటి మెయిన్ ట్రంక్ లైన్ మీద సైదాపురం దగ్గర, తర్వాత 2 మెయిన్ జంక్షన్లో పెద్ద లీకులు ఏర్పడటం వల్ల నీరు బాగా వృధా అవుతూ ఉంది. దాన్ని అరికట్టడం కోసం టౌన్ మన ఇంజనీరింగ్ సిబ్బంది అంతా ఈరోజు అక్కడికి వెళ్ళడం జరిగింది. 3 బ్యాచ్లుగా వాళ్ళ నుంచి ఆ యొక్క లీకులు ఈరోజు అరెస్ట్ చేస్తాము. ఈ లీకులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో మనకి వాటర్ ప్లాంట్కి నీళ్లు రావు కాబట్టి రేపు ఒక్కరోజు పట్టణంలో నీటి సరఫరా ఉండదని చెప్పని ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నాం. దయచేసి ఈరోజు వచ్చినటువంటి నీళ్ళనే కాస్త పొదుపుగా వాడుకోండి. రేపు ఒక్కరోజు మళ్ళీ ఎల్లుండి పునరుద్ధరించి మళ్ళీ నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. శుక్రవారం యథావిధిగా నీళ్లు వస్తాయి. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని గుర్తించి నీటిని కాస్త పొదుపుగా వాడుకోమని చెప్పని పట్టణ ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేయండి. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, మార్కెట్ యార్డుల ద్వారా రైతులకు మరింత ఉపకారం చేకూర్చేందుకు నూతన ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట ధర్మరాజు అన్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా కరేటి జ్యోతి బుధవారం బాధ్యతలు చేపట్టారు. చేబ్రూరులో ఏఎంసీ ప్రధాన కార్యాలయంలో చైర్పర్సన్తో సహా డైరెక్టర్లతో సెక్రటరీ కె ఆనంద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు పాల్గొని కమిటీ సభ్యులను అభినందించారు. కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులకు కూడా తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గూడూరులో పారిశుద్ధ్య కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం పురపాలక సంఘం కార్యాలయం ఎదుట ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు నిరసన కార్యక్రమం నిర్వహించి తమ డిమాండ్లు పరిష్కారం చేయాలని నినాదాలు చేశారు. అనంతరం కమిషనర్ వెంకటేశ్వర్లకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ తల్లికి వందనం పథకాన్ని కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఇవ్వాలని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో దశల వారీగా నిరసన కార్యక్రమాలు ఉంటాయన్నారు. వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తిరుపతి జిల్లా గూడూరు మున్సిపల్ కార్మికులు మున్సిపల్ ఆఫీసు ముందు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలన్నీ వర్తించాలి. అదేవిధంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకి 36 జీవో వర్తించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి. అదేవిధంగా అనారోగ్యం పాలైన మరణించిన వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. ఈ 5 డిమాండ్స్ నెరవేరినల్లా మేము సమ్మెలోకి పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలని తెలియజేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గూడూరు పట్టణ కార్యదర్శి దారా కోటేశ్వరరావు కార్యాలయం ముందు కూడా ఈ యొక్క మున్సిపాలిటీ కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టాం. దీని ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వం ప్రతిపక్షంగా ఉన్నప్పుడు 17 రోజుల పాటు కూడా ధర్నా నిర్వహించాం. బంధులు కూడా చేయటం జరిగింది. దీక్షలు కూడా ఏర్పాటు చేసాం. ఆ దీక్షలో కూడా ఈ యొక్క ప్రతిపక్షంలో తెలుగుదేశం నాయకులు వచ్చి మీకుండే కోరికలను కూడా మేము న్యాయబద్ధంగా నెరవేర్చడానికి మార్చారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం వచ్చింది. కానీ మా మున్సిపాలిటీ కార్మికులకు వంక ఇటు చూడాలి. మేము అడిగే న్యాయమైన కోరికలే మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించండి. మాకు అందరికీ ఇచ్చిన సంక్షేమ పథకాలు కూడా మాకు ఇవ్వండి. మా బిడ్డలకి తల్లికి వందనం అనే పథకాన్ని కూడా మాకు ఇవ్వండి అని చెప్పి అంటున్నాం. ఈరోజు ఎత్తుకుంటే కోటేశ్వరులు కూడా ఈ సంక్షేమ పథకాలు వస్తున్నాయి. మేము నిద్ర పొద్దులు లేచి మురికి కాళ్ళు చేరుకుంటే మా బిడ్డల మీద చదువుకునేదానికి సంక్షేమ పథకాలు కానీ తల్లికి వందనం లేదా అనుకుంటాం. ఏదైనా కానీ కావచ్చు. దీంట్లో భాగంగా ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఇచ్చిన హామీలు కూడా నెరవేరాలి. కాబట్టి అంచెలంచెలుగా మా రాష్ట్ర కమిటీ కార్యక్రమం ఉంటుంది. ఆ యొక్క కార్యక్రమాలు ఈరోజు కూడా కార్యక్రమం చేస్తున్నాం. రేపు 9వ తేదీ కూడా మాకు భారీ ఎత్తున కూడా ధర్నా కార్యక్రమాలు బంధువులు కూడా ఉంటున్నాయి. కాబట్టి దానికి మేము ఇదే చెప్తున్నాం. ఇకనైనా కళ్ళు తెలుసుకొని మాకు ఇచ్చిన హామీలు కూడా వెంటనే నెరవేర్చాలని చెప్పి మేము సీరియస్గా డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖలో ఈ నెల 21న నిర్వహించనున్న యోగాంధ్ర వేడుకలపై హోంమంత్రి అనిత ఉన్నత స్థాయి సమీక్ష. 5 లక్షల మంది వచ్చేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు వెల్లడి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది ముమ్మాటికి వాస్తవమేనన్న షర్మిల. ఇది వ్యక్తిగత గోప్యతకు, ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని వ్యాఖ్య.
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కుట్రపూరితంగా లిక్కర్ స్కామ్లో ఇరికించాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. వైసీపీ నేత మోహిత్ రెడ్డి ఆగ్రహం. రాష్ట్రంలో టీడీపీ కూటమి పాలన ఎమర్జెన్సీని తలపిస్తుందన్న మాజీ మంత్రి శైలజనాథ్. పోలీస్ యాక్ట్ 30 పేరిట అడ్డగోలు ఆంక్షలు పెడుతున్నారని ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.